అనగనగా ఒక రాజు ఉంటాడు. ఆ రాజు రోజు అన్నదానం చేస్తుంటాడు. అయితే ఆ అన్నదానం తినడానికి ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వస్తాడనమాట. అయితే ఆ రాజు వాళ్ళ ఇంటి మీద ఒక గద్ద ఇంకొక పాము. గద్ద పాముని తింటుంటుంది, అంటే ఆహారం కోసం. పాము తనని తాను రక్షించడం కోసం విషం చిమ్ముతుంది అనమాట. ఆ విషం చిమ్మింది ఒక ప్లేట్లో పడుతుంది, ఒక పాత్రలా. అది వంట చేస్తారు, ఆ బ్రాహ్మణునికి పెడతారు. ఆ బ్రాహ్మణుడు చనిపోతాడు అనమాట. పైన యమధర్మరాజు లెక్కలు రాస్తాడు కదా. అయితే ఈయనకి ఏం రాద్దామని అనుకుంటుంటే పాము గద్ద రాద్దామా అంటే, గద్ద తన ఆహారం కోసం పాముని తిన్నది, తన తప్పు లేదు. మరి పాము రాద్దామా అంటే, పాము తనని తాను రక్షించడం కోసం విషం చిమ్మింది. మరి వంట చేసిన వాళ్ళది రాద్దామా అంటే, వంట వాళ్ళకి తెలీదు. మరి వడ్డించిన వాళ్ళది రాద్దామా అంటే, వడ్డించిన వాళ్ళకు కూడా తెలీదు కదా విషం ఉందని. మరి తిన్న బ్రాహ్మణుంది రాద్దామా అంటే, బ్రాహ్మణుడు తెలిసి తినలేదు కదా, ఆయనది కూడా రాయొద్దు అంటారు. సో ఇక్కడికి అయిపోతుంది. ద నెక్స్ట్ డే మళ్ళీ ఒక బ్రాహ్మణుడు అన్నదానం పెడతారంట కదా, ఎక్కడ అని ఒక ఆమెని అడుగుతాడనమాట. ఆమె చెప్తుంది ఇక్కడ పెడతారని చెప్పేసి. ఆమె అంటది అప్పుడు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, నిన్ననే ఆ బ్రాహ్మణునికి ఎవరో విషం ఇచ్చిండ్రంట, కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆ బ్రాహ్మణునికి చెప్తుంది అనమాట. చెప్తే అప్పుడే యమధర్మరాజు, ఈవిడ పేరు రాయండి, ఎందుకంటే అక్కడ జరిగిందేంటో తెలియకుండా మాట్లాడింది ఈమెనే, ఎవరో విషం పెట్టారని చెప్పింది ఈమె, కాబట్టి ఈమె పేరు రాయమని చెప్తారనమాట. సో నీతేంటో ఇప్పుడు మీరు చెప్పండి, విన్నారు కదా. చెప్పండి నీతేంటో, కథ విన్నారు కదా. చెప్పండి రా, గట్టిగా చెప్పండి, తప్పైనా పర్లేదు. నీతి మీకు ఏం అర్థమైందో చెప్పండి. విద్యార్థులకి చెప్పాలి, ఇది ఏం తెలుసుకున్నారు ఆ కథ నుంచి. గట్టిగా చెప్పండి, అదే నీతి ఏంటో చెప్పండి. విన్నారు కదా మరి. 10th క్లాస్ వాళ్ళు మైక్ పంపి అమ్మా, మైక్ పంపి. ఎవరో శ్రావణ్ గారు చెప్తాను. చెప్పరా.